సో సార్, సుజాత గారు, రమ గారు అండ్ అలాగే ఆయన మాట్లాడింది కూడా విన్నారు కదా! మీరేమంటారు? మేడం ఇదేంటంటే బహుశా ఈ పెళ్లి ట్రాక్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద బిగినింగ్ ఆగస్టు డిసెంబర్ 2022 మధ్యలో చూసుకుంటే ఇది అసలు వెళ్ళకూడని ట్రాక్లో వెళ్ళింది మ్యారేజ్ అంతా కూడా. కాబట్టి ఏంటంటే వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టెడ్, ఎప్పుడైతే కనుక పెళ్ళికి ముందుకు జరిగేటటువంటి మాటలు ఏవైతే డిస్కషన్స్ ఉంటాయో అవి ఒక పద్ధతి ప్రకారం జరిగితే కనుక పెళ్ళి ఇలాగా ఈ విధమైనటువంటి ఎండింగ్కి రాదమ్మా. అందులో ఏంటంటే చూడటానికి ఎలా ఉంది అంటే కనుక ఈ అమ్మాయిని మొదటి చూపులోనే ఆ అబ్బాయి మెస్మరైజ్ అయినట్టు, ఇది అయినట్టు, ఈ అమ్మాయిని తప్ప ఇంకో అమ్మాయిని నాకు ఆలోచనలో లేదు అనేటటువంటిది ఒకటి. ప్లస్ ఏంటంటే 10 సంవత్సరాలు చిన్నగా ఉన్నటువంటి ఒక అమ్మాయి వస్తుంది తన జీవితంలో అంటే కనుక కోరి కోరి చేసుకోవాలనేటటువంటి తపన ఏదైతే విపరీతమైనటువంటి తను 6 నెలల పాటు అంటే ఒక 5 నెలల పాటు పెళ్లికి ముందు కనిపించిందో, పెళ్ళయిన తర్వాత ఆ విపరీతమైనటువంటి కోరిక నెల రోజులు కూడా నిండలేదు. అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని అంశాల్లో ఏవైతే పెళ్లికి ముందు ఒక పద్ధతి ప్రకారం జరగాలో అవి జరగలే. ఎవరైతే ప్రధానంగా ఈవిడ అత్తగారు ఉన్నారో, ఎంత కాదనుకున్నా కూడా ఆ అత్తగారి చేతిలో ఆ అబ్బాయి కీలుబొమ్మ. కీలుబొమ్మ అని అంటాడా, తల్లి అంటే దైవం అంటాడా, తల్లి మాట జబదాటకూడదు అనేటువంటి అబ్బాయి. ఆ అబ్బాయికి తెలియకుండా కొన్ని కీలకమైనటువంటి అంశాలు జరిగినాయి. మరి ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయిని ఎందుకు అతను అంత ఇష్టపడుతున్నాడు, వాళ్ళు చిన్న అత్తగారు ఎవరైతే ఉన్నారో ఇంకో తల్లిగా లాంటి ఇంకో ఆమె, ఆవిడ్ని ఎందుకు అతను ఈ ఈ ఈ మొత్తం అంశంలో ప్రధానంగా తల్లిని ఎందుకు బైపాస్ చేసి ఆవిడ యొక్క మాటే వినటం అనేది జరిగింది. డబ్బులు అనేటటువంటిది సరిపోనప్పుడు ఒక 5 లక్షలు నేనే ఇస్తాను అనేటటువంటి మాట ఎంతవరకు తల్లిగారికి తెలిసింది. ఈ అమ్మాయిని పూర్తి స్థాయిలో ఆ తల్లిగారు ఈవిడిని అసెస్ చేశారా లేదా, ఈ కుటుంబం గురించి పూర్వాపరాలన్నీ కూడా ఆ తల్లిగారికి తెలిసినాయా లేదా అనేటటువంటి అంశాల్లో ఎక్కడో కొద్దిగా ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చూశాడు, నచ్చింది, బాగుంది అనుకున్నాడు, నాకంటే చిన్నపిల్లల్లాగా మెతగ్గా మాట్లాడుతుంది, మంచి అమ్మాయి అనుకున్నాడు. దాంతో ఎంబీఏ చదివింది, ఎంబీఏ చదివిన మాస్టర్స్ చదివేటటువంటి అమ్మాయి ఆ గోటి పల్లెటూరులో ఎంతమంది ఉంటారు, కాబట్టి ఇష్టపడ్డాడు. మళ్ళీ ఇలాంటి బోనస్ దొరకదు అని అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అయితే నాకేమనిపిస్తుంది అంటే కనుక, మరి పెళ్లి వరకు వచ్చింది కదా డాక్టర్ గారు, మరి పెళ్లి వరకు వచ్చిన దానికి తల్లికి తెలియకుండా తల్లికి ఏ సందర్భంలో ఏ సమయంలో తెలియబరిచారు, పూర్తి వివరాలు ఆవిడకి ఎప్పుడు తెలిసినాయి అనేటటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అంతా కుదిరిన తర్వాత ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత అమ్మ వాళ్ళు 2 నెలల పాటు వెయిట్ చేయమంటున్నారు, 2 నెలలు కూడా ఈ బోనస్ నేను వదులుకోను, నాకు ముందే కావాలి, అందు గురించే నేను 5 లక్షలు ఇద్దాము అనుకునేటటువంటి విపరీతమైనటువంటి తనం ఆ అబ్బాయి అప్పుడు పెళ్ళప్పుడు చూపెట్టడంతో తల్లి ఇంకేమంటది, దాసోహరా నువ్వు కావాలనుకుంటున్నటువంటి అమ్మాయికి నేనేం కాదంటాను, ఇప్పుడు నేను చెప్పేటట్టు కూడా నువ్వు వినలేదు, ఆల్రెడీ 5 లక్షలు ఇచ్చేసావు చెప్పా పెట్టకుండా, ఇప్పుడు నా మాట నువ్వెందుకు వింటావు అని చెప్పి ఎంతో కొంత ఈ అబ్బాయికి ఇష్టమైనా కూడా మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యి ముందుకు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి తోడు ఏమవుతుందంటే ఇంకా ఒక్కసారి ఆ కాంప్రమైజ్ అనేటటువంటిది జరిగేటప్పటికి సుజాత ఏమవుతుందంటే ప్రతిదీ కారణమే అవుతుంది. అంటే నువ్వేంటంటేనమ్మా ఒకటి వయస్సు పరంగా నువ్వు పెద్ద ఉన్నా కూడా శారీరక పరంగా ఆ స్థాయిలో లేకపోవటం వల్ల మానసికంగా ఏదైతే ఆ భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంసార అంశం ఉంటుందో దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వరు ఆడపిల్లలు, చాలా కామన్. దానికి 18, 19, 25, 30 అనేది కాదు. అంటే ఆ శరీరం అక్కడ కోఆపరేట్ చేస్తుందా లేదా అనేటటువంటిది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిందో వాళ్ళ ఇంట్లోకి, ఇదిగోరా నువ్వు అమ్మాయి పల్లెత్తి మాట కూడా అందని, వాస్తవానికి ఈ అమ్మాయి పళ్ళు ఎత్తలేదు, ఏమీ ఎత్తలేదు, ఈ అమ్మాయి ఏ మాట మాని. కానీ ఏంటంటే ఏమీ లేని దానికి ఆవగించంత దానికి కొండంత చూపెట్టడం తల్లి నూరు పోసింది ఆ అబ్బాయి మైండ్లో. నేను మన అబ్బాయితో మాట్లాడలేదు, కానీ ఇక్కడ ఏ కారణాలు లేకపోవటం వల్ల ఆ చుక్కలు అటు ఇటు ఇటు అటు కలిపి ఏదో ఒకటి తీసుకురావాలి. కాబట్టి క్లోజెస్ట్ ప్రాబబిలిటీ మనం చెప్తున్నాం, ఖచ్చితంగా ఇదే జరిగిందని మనం చెప్పట్లేదు. దాంతో ఏమైంది అంటే కనుక ఇదేంట్రా ఇలా మాట్లాడతాం అనుకున్నటువంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఏమీ లేని దానికి. రెండోది ఏంటంటే పెళ్ళికి ముందు పల్లెటూరు వచ్చి ఉంటాం అందుగా, మరి ఇప్పుడు ఏంటి పట్నం అని పాట పాడుతుంది, అదొకటి తెగింది. మూడోది ఏంటంటే కనుక అనుకున్న టైంలో ఫస్ట్ నైట్ జరగలేదు. సరే ఆ అమ్మాయికి ఆ పీరియడ్ ఏదో అనుకున్న టైం ఫస్ట్ నైట్, అదొక డిసప్పాయింట్మెంట్. నాలుగోది ఏంటంటే కనుక డబ్బులు ఇచ్చినటువంటి మాట ముందస్తు కాకుండా తర్వాత తెలియటం వల్ల ఎంత కాకుండా కూడా వాళ్ళ అమ్మగారు కొంతవరకు మనస్తాపం చెంది, ఏరా కోరి ఇంత కాదు అంత కాదు అని చెప్పి తెచ్చుకున్నటువంటి ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి మానసికంగా ఆ అబ్బాయికి దగ్గర అయ్యింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయికి దూరం అయ్యాడు. ఇది స్టార్టింగ్ నుంచి నడిచినటువంటి కథమ్మ. తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి నాలుగు ఖర్చుకుని, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్, ఆ అబ్బాయి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం,
తల్లి ఎలా ఉంటుందంటే, అరే ఇదేంట్రా నువ్వు ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకోవటం ఏంటి, 5 లక్షలు ఇచ్చి తెచ్చుకోవటం ఏంటి, తర్వాత ఇస్తారా అప్పు ఇచ్చాడా ఏంటని పక్కన పెట్టండి. నీకు గవర్నమెంట్ జాబు, నీకు 32 సంవత్సరాలు, నువ్వు అందంగా ఉన్నావు, హార్ట్ నీకు ఈ అమ్మాయిది ఏంటి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వచ్చి ఉంటుంది, నువ్వు పప్పులో కాలేసేవరా, ఇప్పుడు మన ఇద్దరం ఏం చేస్తాం, ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడబలుక్కుని అక్కడ ఏం చేశారు అంటే కనుక ఈ అమ్మాయిని మానసికంగా లేనిపోని అంశాలు, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి ఏమీ లేదు, ఆ సింపుల్ ఆ డ్రెస్ అంశం తీసుకొని ఏం లేదు, మహాన్ని గట్టిగా ఇసురు కొడితే కనుక ఆ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు 1, 2, 3 మహా అయితే 3, లేదు గట్టిగా మాట్లాడుకుంటే 2, అందులో 1 వైలెన్స్, జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి ఈ గదిలోంచి ఆ గదిలోకి కొట్టి పడేసేంత భయంకరంగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాను. అంటే నేను ఎందుకంటే ఒక తల్లిగా ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి, MBA చదువుకుంది, వయసు కూడా ఉంది, లోకజ్ఞానం ఉంది, అంతా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులుగా మీరు ఆలోచించవలసినటువంటి అంశం ఏంటంటే, ఒక 10 సంవత్సరాల పైన ఉండేటటువంటి వ్యక్తిని తిరిగి 5 లక్షలు మీకే ఇచ్చేటటువంటి వ్యక్తిని, ఆదరాబాదరాగా ఫిబ్రవరి కాదు డిసెంబర్లోనే పెళ్లి చేసుకోవాల్సినటువంటి వ్యక్తిని మనం ఎందుకు ఇంత పరిగెట్టుకుని వస్తున్నాడు, అన్నీ తెలిసి వస్తున్నాడా, ఏమీ తెలియకుండా వస్తున్నాడా, ఇతనికి అన్నీ తెలుసా, ఇతని కుటుంబ సభ్యులు అన్నీ తెలుసా, రేపొద్దున ఆ ఇంట్లోకి వెళ్ళి మన అమ్మాయి ఉండాలి, రేపొద్దునే ఇది ఏమాత్రం తేడా అయినా కూడా మనకు ఉన్నటువంటి ఒక బిడ్డ అన్యాయం అయిపోతుంది అనేటటువంటి కొంతవరకు ఆలోచన మీకు ఉండాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 నేను ఏమంటున్నానంటే, సరే అది జరిగిపోయింది, పెళ్ళి అయిపోయింది. నెంబర్ 2 అంశం ఏంటంటే, మహా అయితే గట్టిగా కొడితే 2 సంఘటనలు, అందులో 1 వైలెన్స్. ఆ అమ్మాయి శరీరం ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, జుట్టు పట్టుకుని ఈడ్చుకుని ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి వెళ్ళాడంటే కనుక, ఇంకో స్టైల్లో కొడితే కనుక ఈ అమ్మాయి చచ్చైనా చచ్చిపోతుంది. అలాంటి ఇంట్లోకి, అంటే ఏదైతే ఫస్ట్ టైం కావాలి అని అనుకుని తర్వాత 4 ఖర్చుకుని అమ్మో వద్దు అనుకునేటటువంటి ఇంట్లోకి 100 మంది మనుషులు పోలీస్ స్టేషన్లో, ఇంట్లోపల బయట ఈ పంచాయతీ ఆ పంచాయతీ అని 100 పంచాయతీలు అయినా కూడా కారణం రానటువంటి, మొదట్లోనే నేను చెప్పాను, కారణం వచ్చేటటువంటి కేసుని రిజాల్వ్ చేయడం చాలా ఈజీ. అంటే దానికి సొల్యూషన్ చెప్పచ్చు. బాబు నీకు ఆ అమ్మాయి నచ్చలేదా, ఆ అమ్మాయి వంట నచ్చలేదా, ఆ అమ్మాయి ఊడుపు నచ్చలేదా, ఆ అమ్మాయి శరీరం నచ్చలేదా, నీకు ఏం నచ్చలేదు, దీనికి ఇలా చేయి అలా చేయని చెప్పి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ అప్పుడు అవలంబనలోకి వస్తుంది. సో నేనేమంటున్నానంటే రమగారు, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడ క్లియర్ కట్గా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనోహర్ గారు మాట్లాడినాయండి, గౌడ్ గారు మాట్లాడినాయండి, ఎవరు మాట్లాడినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అతను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా మొండిగా అతను కూర్చున్నాడు. అన్ని ఆప్షన్స్ ఇప్పుడు ఓపెన్ చేశాం. బారే పట్టణం లేదు, పల్లెటూరు లేదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వస్తాను రా, చెట్టుకైనా పుట్టకైనా వచ్చి కాపురం చేస్తానని నీ అమ్మాయి అన్న, అది యాక్సెప్టెన్స్ లేదు. 5 లక్షలు కాదు, బంగారం నువ్వే ఉంచుకో, కావాలంటే ప్లాట్ అమ్మి డబ్బులు నీకు ఇస్తాం, లేదంటే ప్లాటే నీ పేరుని ఇస్తాం అంటే ఆ ఆప్షన్ కూడా నో అంటున్నాడు. ఏదున్నా కోర్టులో తేల్చుకుందాం అంటే కోర్టులో తేల్చుకుందాం అనుకునేటటువంటి మనిషి కేవలం ఏంటంటే ఈ అమ్మాయికి తూర్పు తిరిగి దండం పెట్టి నువ్వు నాకు వద్దమ్మా అని చెప్పడం తప్ప ఏమీ లేదు. అటువంటి వద్దు అనే ప్రదేశంలోకి అమ్మ నాయన బాబు అని చెప్పి గెడ్డం పట్టుకుని బతిమాలి మీ అమ్మాయిని పంపించడం అనేది ప్రమాదకరం అనేది నా ఆలోచన. ఏమ్మా, సో నా ఉద్దేశం ఏంటంటే, ఒకటమ్మా, నువ్వు పుట్టిన తర్వాతే పెళ్ళి వచ్చింది, పెళ్ళి ముందు ఏమి కాదు, పెళ్ళికి ఆ ప్రాముఖ్యత కూడా లేదు. పెళ్ళి ఇంపార్టెంటే, కానీ పెళ్ళే జీవితం కాదు. కొన్ని తప్పిదాల వల్ల ఈ పెళ్ళి ఇలాగే అవటం అనేటటువంటిది నాకు అర్థమవుతుంది. చాలా బాధాకరమైనటువంటి అంశం. అందులో నీలాంటి మంచి అమ్మాయికి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రావటం చాలా బాధ. కానీ ఏదేమైనా కూడా నీకు చదువుల తల్లి నీ లోపల ఉంది, నువ్వు MBA చదువుకున్నావు. ఈరోజు ఇదే అంశం మీద నువ్వు జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అక్కడ నో 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 అని 10 బోర్డులు కనిపిస్తున్నా కూడా ఎస్ అని చెప్పి నువ్వు ఎక్కడికైనా వస్తాను, ఇక్కడికైనా వస్తాను, అక్కడికైనా వస్తాను అని చెప్పి అతను పెట్టినటువంటి అలిగేషన్స్కి అన్నిటికీ నువ్వు తలొగ్గేసిన వాళ్ళని గుమ్మ ముందు కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అది పిచ్చితనం అవుతుంది. వద్దు, కరెక్టే, పెళ్ళయింది. నా ఉద్దేశం ఏంటంటే కనుక నీకు ఉండేటటువంటి అకాడమిక్స్ని సార్థకత చేసుకో. నువ్వు చదువుకున్నావు, నువ్వు మాస్టర్స్ చేసావు, సో యూ హ్యావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్. నీకు అన్నీ వచ్చు, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నువ్వు అంత టెంప్ట్ అయ్యావు, నీకంటే 10 సంవత్సరాల అబ్బాయిని ఎందుకు అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అనేది నాకు అర్థం కావట్లేదు. సో నువ్వు అమ్మ, నా ఉద్దేశంలో ఏంటంటే ఈ పెళ్లితో ఇంకో విధమైనటువంటి ఫైటింగ్స్ అనేటటువంటిది ఆపేసి స్మూత్గా ఏ విధంగా డైగ్రెస్ అయ్యి నీ జీవితాన్ని నువ్వు బతుకుతావు అనేటటువంటిది ఒక్కటి ఆలోచించుకుంటే చాలన్నది నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.